వచ్చేసి మా అమ్మగారికి సార్. మా అమ్మగారి పేరు వెనిగంట వరమ్మ సార్. కమ్మపాలెం విలేజ్, జలదెంకి మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి సమస్య సార్. ఈమెకు సంబంధించి 2023 నుంచి సార్ సఫర్ అవుతున్నారు ఇంటి గురించి. అసలు మామూలుగా మీకు మొత్తం చెప్పాలనుకుంటున్నాను సార్. మా అమ్మకి 2 పిల్లలు సార్. వెనిగంట రమేష్ మా అన్నయ్య, నా పేరు రజిత సార్. 2000 సంవత్సరంలో మా అన్నయ్యకి మ్యారేజ్ అయినప్పుడు మా ఒక 2-3 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2006లోనే మా అన్నయ్య 2 ఆడపిల్లలు ఉండారు, నేను పక్కకి వెళ్ళిపోతానని చెప్పేసి ఒక 3 ఎకరాల పొలం, మా అమ్మగారి పేరుతో ఉన్న పొలం 3 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేయించుకొని 2 పిల్లలకి చెరొక ఎకరా, ఆయనకు 1 ఎకరా తీసుకుని సపరేట్ ఫ్యామిలీలో ఉంటున్నారు సార్. ఆ రోజు నుంచి కూడా మాకు ఏ సమస్యలు లేదు సార్. ఆయన మాటికి ఆయన ఉంటున్నాడు. ఉన్న 2 పోర్షన్లు ఇల్లు, మేమిద్దరం చెరొక పోర్షన్లో మా అమ్మ నాన్న, నేను, మా అన్నయ్య, వదిన వాళ్ళ ఫ్యామిలీ అటువైపు ఉండేవాళ్ళు సార్. లాస్ట్కి వచ్చేసరికి 2022లో సార్, 2013 మా నాన్నగారు చనిపోయారు. 2022లో మాకు కమ్మపాలెం విలేజ్కి దగ్గరగా హైవే రోడ్డు వచ్చింది సార్. అక్కడే మా పొలం సార్. మా అన్నయ్యకి ఎక్కడైతే 3 ఎకరాలు ఇచ్చారో అక్కడే నాకు వస్తువు కింద 2 ఎకరాల పొలం నాకు ఇచ్చారు సార్. అది ఎవరి వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ ఉండేవాళ్ళని. 2023లో ఆ రోడ్డు వచ్చిన తర్వాత ఆ భూముల రేట్లు పెరిగాయి సార్. దాంతో 2022 బ్రెయిన్ స్ట్రోక్తో సఫర్ అవుతూ విజయవాడలో ఉండగా ఆ ఇంటి పార్టీషన్ వాళ్ళు పగలు కొట్టేసి ఆ ఇల్లు అనేది అది లేకుండా చేసేసారు సార్. దీనిలో ముఖ్యంగా కాకర్ల సురేష్ గారు, ఉదయగిరి ఎమ్మెల్యే గారు సార్, ఆయన ట్రస్ట్ పెట్టారు సార్. ఫస్ట్ దానిలో ఒక టీము ఏర్పాటు చేసుకొని దివిశ్రీను, గంటా అశోక్, గంటా సుబ్బానాయుడు అని చెప్పేసి కొంతమందిని జలదెంకికి సంబంధించి, జలదెంకి మండలానికి సంబంధించిన వాళ్ళని జాయిన్ చేసుకున్నారు సార్. ఆ రోజు నుంచి కూడా వీళ్ళ అరాచకాలు అడ్డు లేకుండా అయిపోయింది సార్. వీళ్ళు ఈ దివిశ్రీను అనేవాళ్ళ అక్కే మా వదిన సార్. మా అన్నయ్య చేసుకుంది గట్టుపల్లి గ్రామం సార్, జలదెంకి మండలం వాడిది. ఇంకా అప్పటి నుంచి అసలు మా మదర్ని ఆ ఇంటికి రానివ్వట్లేదు. ఆ ఉన్న పార్టీషన్ వాళ్ళు పగలగొట్టేశారు. ఆ బంగారం తీసేసుకున్నారు బ్యాంకులో పెట్టుంది. ఇంకా ఆమె ఏం చేయలేక ఆమె అసలే బ్రెయిన్ స్ట్రోక్ 2022 మార్చిలో. అయితే ఆ విజయవాడలో ఉంటూ అలా ఉన్నప్పుడు ఇంకా ఇల్లు లేదు సార్ ఆమె వెళ్ళాలంటే. దాంతో అర్జీ పెట్టుకొని జేసీ గారిని కలిశారు సార్ నెల్లూరు సార్. ఎస్పీ ఆఫీస్కి పంపించారు సార్. ఎస్పీ ఆఫీస్ నుంచి అది జలదెంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సార్. వాళ్ళు విచారించి మీ మదర్ ఉండడానికి, గోడ కట్టుకోవడానికి మీకేం అభ్యంతరం లేదు కదా అని చెప్పి మా అన్నయ్య దగ్గర ఒక లెటర్ తీసుకొని ఉండమన్నారు సార్. ఇక అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రానివ్వట్లేదు సార్. ఆయనకేంటి అక్కడ కాకర్ల సురేష్ గారి అండదండలు సార్. గంటా అశోక్కి, దివిశ్రీకి, దివి సుబ్బానాయుడికి వీళ్ళు ప్రతిసారి వచ్చి దాడి చేస్తారు సార్ ఇంటి మీద. ఇక ఆ తర్వాత మా అమ్మగారు ఇంకా చేసేది ఏమి లేక ఆర్టీఓ కోర్టును ఆశ్రయించారు సార్. నేను సీనియర్ సిటిజన్ని, నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇట్లా నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద కూడా వదిలే సార్. మా అన్నయ్యకి మా అన్నయ్య ఏది చేయలేదు సార్. ఈ దివిశ్రీను, గంటా అశోక్, గంటా సుబ్బానాయుడు వీళ్ళ ఒత్తిడితోటి మా అన్నయ్య చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది సార్. అంతే. మా అన్నయ్య స్వతహాగా మా పొలం కౌలు చేసుకుంటున్నప్పుడు కూడా నెల బ్యాంకులో కౌలు డబ్బులు వేసేవాళ్ళు సార్. తర్వాత ఆ కౌలు కూడా ఇవ్వనీయకుండా ఆపించారు సార్. మా పొలం ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వీడే ఉంది సార్. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను, ప్రూఫ్స్ అన్నీ తీసుకొచ్చారు సార్ ఆ ల్యాండ్కి సంబంధించి. ఇక ఈ హౌస్ ఏదైతే ఉందో ఈమె ఆర్టీఓ కోర్టుకి వెళ్ళారు సార్. ఆర్టీఓ కోర్టులో 3 నెలల హీరింగ్ జరిగింది సార్. కావాలి ఆర్టీఓ కోర్టు సార్. ఆమె ఆర్డర్ ఇచ్చారు సార్. పిల్లలిద్దరికీ ప్రాపర్టీ ఇచ్చున్నారు, డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని మొత్తం ఎవిడెన్స్ అంతా తీసుకొని 3 నెలలకి కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చే టైంలో ఆమె ఇల్లు ఆమె పార్టీషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని ఆమె ఇంట్లో ఉండాలి, నెల ఇవ్వాలి అని చెప్పి ఆర్డర్ అయితే జారీ చేస్తారు సార్. ఆర్డర్ ఇచ్చిన తర్వాత 2.5 నెలలకి మా అన్నయ్యకి వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయి ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కనీసం ట్రీట్మెంట్ చేయించలేదు సార్ ఆయనకి. అదే బ్రెయిన్ స్ట్రోక్ మా మదర్కి వస్తే 6 అవర్స్లో మేము ఇంజెక్షన్ చేసి ఆమెకి ఆ కాలు చెయ్యి సెట్ అయ్యేలాగా ట్రీట్మెంట్ అందించాం సార్. ఆమె సెట్ అయ్యారు సార్. ఈ మా అన్నయ్యకి ఏ ట్రీట్మెంట్ చేయించకుండా ఆయన్ని చంపేశారు సార్. అసలు వీళ్ళ ఒత్తిడి వల్లే మా అన్నయ్య చనిపోయాడు సార్. ఆ ఒత్తిడిలో మేము అంతా ఉండి ఆ రోజు మా మదర్ మంచం నుంచి లెగలేని పరిస్థితుల్లో మేము విజయవాడ నుంచి కమ్మపాలెం వెళ్ళలేకపోయాం సార్. వెళ్ళలేకపోతే చనిపోయిన రోజు ఎమ్మెల్యే గారు మా ఇంటికి వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత సాయంత్రం 5:30కి కలిగిరి సిఐ గారు మాకు ఫోన్ చేశారు సార్. కలిగిరి సిఐ గారు ఎవరు సార్ ఫోన్ చేయడానికి? ఆ కాల్ రికార్డులన్నీ మీకు ఇస్తాను సార్. నేను మీ మేనమామ చనిపోయాడు అని చెప్పి మా అబ్బాయితో మాట్లాడుతున్నాడు. అంటే నేను మా మదర్కి అప్పుడు స్నానం చేయించుకుంటాను సార్. అంత దారుణమైన పరిస్థితిలో అసలు ఎమ్మెల్యే గారు సిఐ గారికి ఫోన్ చేయించాల్సిన అవసరం ఏముంది సార్? మా ఫ్యామిలీ కాదు కదా. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే సిఐలు, ఎస్ఐలు
అబ్బాయి చనిపోయాడండి, నా ఇల్లు నా వాకిలి నాకు ఏదైనా చూడండి సార్ అంటే వెళ్ళమ్మా తహసీల్దార్ జల్దీ గారికి అప్పగించాను విషయము, తహసీల్దార్ దగ్గరికి మీరు వెళ్ళండి అన్నారు సార్. నేను మా మదర్ తీసుకొని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాను. మేడం బీసీలో ఉన్న కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నారు సార్. ఆర్ఐ విఆర్ఏని పంపించారు సార్. పంపించిన తర్వాత మేము మా మదరు నేను ఆర్ఐ విఆర్ఏ ఇద్దరు కలిసి వెళ్ళాం సార్ మా ఊరికి. వెళ్ళేసరికి ఈ దివిశ్రీను, గంటా అశోకు, గంటా సుబ్బనాయుడు, దివిశ్రీను వాళ్ళ ఫాదరు, ఇక ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మొత్తం 11 మంది సార్ ఈ మీద దాడి చేశారు. దాడి చేస్తే నేను వెంటనే ఆమె ఆటోలో తీసుకొని వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ గారికి చెప్తే అక్కడ కూడా వచ్చారు సార్ జల్దీకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి. అక్కడ వచ్చి ఏమి చంపేస్తామని కూర్చున్నారు సార్. మేము 112 ఫోన్ చేసుకొని ప్రొటెక్షన్ తీసుకొని అక్కడ బస్సు ఎక్కేసి కావలికి వచ్చి విజయవాడ తీసుకొచ్చారు సార్ మా మదర్ని. ఈ లోపే అక్కడ మా అమ్మ మీద కానిస్టేబుల్ ఎదురుగానే గంటా సుబ్బనాయుడు తల మీద కొట్టేశాడు సార్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు సార్. నెక్స్ట్ డే ఇండియా పోస్ట్ నుంచి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తే మేడము 2 నెలలకు ఎఫ్ఐఆర్ చేశారు సార్. అది కూడా 1100 మేము పెడితే ఎండార్స్మెంట్ ఏమీ లేదని చెప్పేసి అసలు ఏమీ జరగలేదు, అక్కడ వాదులాడుకున్నారు అని చెప్పి ఎండార్స్మెంట్ రాశారు సార్. సరేలే ఆన్లైన్ కాదు అని చెప్పేసి మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలిసాం సార్, నెల్లూరు కలెక్టర్ గారిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్జీ క్లోజ్ చేశారు సార్ మేడం, ఏం జరగలేదని. మళ్ళీ రీఓపెన్ చేశాం సార్. అప్పుడు కలిగిరి సర్కిల్ ఆఫీస్కి వెళ్ళింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నవంబర్ 24వ తారీఖు సార్ ఆ రోజు ఎఫ్ఐఆర్ 11 మంది మీద ఫైల్ అయింది సార్. సో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అవడానికి 2 నెలలు పడుతుందా సార్? ఎవరు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే 2 నెలలు ఎందుకు టైం తీసుకుంటారు సార్? ఇది ఒకటి నేను మీ మీడియా తరఫున అడుగుతున్నాను సార్. జరిగిందంతా కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పాం సార్. వెళ్ళి ఎమ్మెల్యే గారు మేము వెళ్ళగానే ఆయన మొత్తం తెలుస్తారు. ఎందుకంటే మా అన్నయ్య చనిపోయిన రోజు ఫోన్ చేయించిన దగ్గర నుంచి ఆయన మొత్తం తెలుస్తారు. అక్కడ వెళ్ళి మా పొలం మొత్తం దున్నేస్తారు సార్. వాళ్ళు మా పొలం దున్నేస్తారు సార్ అని చెప్తే అదేంటమ్మా లీగల్గా ఎలా ఉంటారో చేయమంటున్నాను కదా అని చెప్పేవాళ్ళు. సరే మా అమ్మ హౌస్ సార్, మా అమ్మని ఇంటికి రానిట్లేదు సార్ అంటే ఆ ఇల్లు రేట్ ఎంత ఉంటుంది అని అడుగుతారు ఆయన. ఆ రేట్తో ఆయనకి ఏం సంబంధం సార్? అసలు ఇప్పుడు ఆమె ఇల్లు ఆమె కావాలంటే సార్ ఆమె 3 ఇయర్స్ నుంచి ఇంటికి వెళ్ళకుండా ఎంత సఫర్ అవుతున్నారు సార్. తర్వాత మా పొలం దున్నేస్తారు సార్ నవంబర్లో. వీళ్ళే సార్ ఈ పర్సన్స్ నేను చెప్పాను కదా, గంటా అశోక్, దివిశ్రీను, గంటా సుబ్బనాయుడు దగ్గరుండి మా పొలం 4 ఎకరాలు సార్. మా భూమి మాకు కావాలి సార్. మా భూమి మా అమ్మ ఇల్లు మా అమ్మకు కావాలి సార్. మేము మా భూమిలోకి వెళ్తే మనం చంపేస్తామని సిఐ గారి ఆఫీస్లో, కలిగిరి సర్కిల్ ఆఫీస్లో సిఐ గారి ముందు, జలదంకి ఎస్ఐ గారి ముందు గంటా అశోక్, గంటా సుబ్బనాయుడు, దివిశ్రీను మా మీదకి వచ్చారు సార్. సిఐ గారు ఎస్ఐ గారు నవ్వుతున్నారు సార్. ఆ రోజు అసలు ఇంక మాకేం అర్థం కాదు సార్. ఇంక మాకు ప్రాణాల మీద ఆశ లేదు. ఇంక లాస్ట్ ఏదైనా ఉంటే మీడియాకి వెళ్ళి మీడియా మిత్రుల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తెలియజేసి తర్వాత మేము మళ్ళీ ఉంటామో లేదో తెలియదు సార్. ఎందుకంటే ఇదే మండలంలో గట్టుపల్లి పక్కన చింతలపాలెం విలేజ్ సార్, గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్య జరిగింది సార్. ఇలాగే సార్ భూ వివాదమే సార్. మమ్మల్ని కూడా ఉంచారు సార్. ఎందుకంటే సిఐ వాళ్ళ ముందు, ఎస్ఐ వాళ్ళ ముందు మమ్మల్ని చంపుతామని దాడి చేస్తుంటే ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎమ్మెల్యే గారికి మేము వెళ్ళగానే ఫోన్ చేస్తారు సార్ ఫస్ట్ ఆఫీసర్లందరికీ. ఏంటి ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ ఫోన్ చేస్తారు సార్. స్పీకర్ ఆన్లో ఉందమ్మా అని చెప్పి ముందు వాళ్ళకి చెప్తారు సార్. బొబ్బా రస్తా గారు వచ్చారు, వాళ్ళ సమస్య కొంచెం చూడండి, లీగల్గా ఎట్లా చేసి పంపిండి అని చెప్తారు సార్. మేము ఆఫీస్కి వెళ్తాం సార్, కన్సల్ట్ ఎంఆర్ఓ కానీ, సిఐ కానీ, ఎవరైనా కానీ. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ముందే ఈయన అపాయింట్ చేసుకున్న ఎమ్మెల్యే గారు అపాయింట్ చేసుకున్న కన్వీనరు, మాజీ కన్వీనరు, చెరువు ప్రెసిడెంట్, ఆయన టీంలో మెంబర్స్ వీళ్ళందరూ ముందే కూర్చొని ఉంటారు సార్. అక్కడ వీళ్ళు ఎట్లా వస్తారు? కుటుంబ సమస్య అన్నారు. అత్త, కోడలు, కూతురు ఎవరో ఉంటారు. వీళ్ళందరూ ఎవరు అక్కడికి రావడానికి? వీళ్ళు వస్తారు సార్. వాళ్ళు మమ్మల్ని చంపుతామంటే పోలీసులు నవ్వుతారు సార్. దీన్ని మేము ఎట్లా చేయాలి? మాకు న్యాయం జరిపించమని చంద్రబాబు నాయుడు సార్ని, లోకేష్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీ తరఫున లాస్ట్ ఆప్షన్ మీరే సార్. మాకు మీడియాకు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో నా ఇల్లు ఆ ఇల్లు అని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి ఆమె మనం వేస్తారు. నా ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తాడు? ఎక్కడుంది సార్ అసలు? సార్ గంటా అశోక్ అయినా ఎమ్మెల్యే గారి టీంలో మెంబర్ సార్. జలదంకి మండలానికి ఎమ్మెల్యే సార్ తీసుకొచ్చి అనుచరుడు సార్. దివిశ్రీను కూడా సార్, గట్టుపల్లి ఆయన, జలదంకి గంటా అశోక్ సార్. వీళ్ళిద్దరూ ప్లస్ గంటా సుబ్బనాయుడు సార్. ఆయనకి జలదంకి చెరువు ఇచ్చారు సార్, చెరువు ప్రెసిడెంట్ అంటే ఆయన కూడా సార్. మాకు దూర బంధువులు అని చెప్పేసి మాట్లాడతారు. మాకు అసలు వాళ్ళకి మాకు బంధుత్వం లేదు సార్. మేము 2 గంట వాళ్ళని, 1 గంట వాళ్ళు సార్. జలదంకి మండలం సార్, కమ్మపాలెం విలేజ్ సార్. పోలీస్ స్టేషన్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మా ఊరు సార్, ఎదురుగా.
జలవెంకి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. సార్ మా మంచి మీకేం కావాలో అడుగుతున్నాను. బ్యాంక్ లోన్లు అన్నీ ఉన్నాయి సార్, అంతా రిజిస్టర్ ప్రాపర్టీ. కానీ ఈ రోజు కూడా మా పొలంలో మేము అడుగు పెట్టలేదు సార్. మా అన్నయ్య ఉన్నన్ని రోజులు మేము దున్నడానికి ట్రై చేస్తే ఆ డాక్టర్కి అడ్డుపడ్డాడే కానీ ఆయన అయితే దున్నుకోలేదు సార్. మా అన్నయ్య చనిపోయాడు మార్చిలో, నవంబర్లో మా పొలం మొత్తం దున్నేశారు సార్. ఈ గంట అశోక్, దివిశ్రీను అన్నయ్య గారు మిస్సెస్ పిల్లలు ఎవరు లేరు ఉన్నారు సార్. మిస్సెస్ లక్ష్మీకాంతమ్మ, పిల్లలు ఇద్దరు సార్. ఇద్దరు బీటెక్ అయిపోయి జాబులు చేసుకుంటున్నారు సార్. మ్యారేజ్ అవ్వలేదు సార్. నాకు రికార్డెడ్గా ఉంది సార్. మొత్తం 2 ఎకరాల 92 సెంట్లు నాకు ఇచ్చారు, 3 ఎకరాలు అన్నయ్య వాళ్ళకి ఇచ్చారు సార్. పసుపు కుంకుమ కింద నాకు ఇచ్చారు సార్. అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ మీకు అందరికీ ఇస్తాను. మీది బాగానే ఉంది మేడం, అంటే బాగానే ఉంది. అది కూడా వాళ్ళు కబ్జా చేసేసారు. 3+2 అన్ని. ఈ పొలం కూడా మేము వెళ్ళే పరిస్థితి లేదు సార్. మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళు దున్నుకున్నారు. ఆ హత్య జరగకపోతే నాటుకునేవాడు సార్. ఆ హత్యలో వీళ్ళు ఉన్నారు సార్. వీళ్ళ మీద SC/ST కేసులు ఉన్నాయి. ఆ మామిడి తోటలో వెళ్ళి వీళ్ళు మామిడికాయలు చంపుకున్నారంట. వీళ్ళ మీద కేసులు అయితే ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టొస్తున్నారు సార్. రీసెంట్గా కూడా వీళ్ళు అందులో ముద్దాయి కనుక మళ్ళీ ఇక్కడ దున్నితే మళ్ళీ ఇష్యూ అవుతుందని చెప్పేసి సైలెంట్ అయ్యారు సార్. మా పొలం అయితే దున్నేశారు, 4 రోజు రెడీ చేశారు సార్. అయితే ఇక నాటడానికి ఆగింది ఎందుకంటే గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్య, అదొకటి ఆగింది. లేదంటే ఇప్పటికి మా పొలం సాగు చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడైతే స్పీడ్ ఉంది సార్. పోలీసులు అన్నారు కదా, మీరు ఎస్పీ గారు కలిసారు. కలిసారు సార్. ఎస్పీ